వావ్. ఇక్కడ పార్క్లో డైనోసార్ కూడా ఉంది. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్. సో గైస్, ఈరోజు మీకు సంజయ్ పార్క్ మొత్తం ఎక్స్ప్లోర్ చేయబోతున్నాను. అండ్ గైస్ చూద్దాం పార్క్ లోపల మనకి ఏమేమి చూడడానికి కనిపిస్తాయి, ఏమేమి బ్యూటిఫుల్ ప్లేసెస్ ఉన్నాయి, ఏమేమి ఉన్నాయి అనేది మొత్తం తెలుసుకోవాలంటే గైస్ ఈ వీడియోని మొత్తం చూడండి. స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చూస్తే ఈ పార్క్ లోపల ఏమేమి ఉన్నాయి మొత్తం చూపిస్తా. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకున్నట్లే. సో గైస్ వెళ్దాం అని చూద్దాం, లెట్స్ గో. సో పొద్దున అందరు లైఫ్లో కష్టాలు స్టార్ట్ అయిపోయినమాట. ఎక్కడికి పోయేటోళ్ళు అక్కడికి పోతున్నారు, అందరూ బిజీ లైఫ్. అయితే మన ట్రైన్ అయితే వచ్చేసింది. Check out this సంజయ్ పార్క్ స్టేషన్. ఫ్రెండ్స్ ఫైనల్లీ మనం సంజయ్ పార్క్ లోపలికి అయితే వచ్చేసినాం. అండ్ దీని టికెట్ ప్రైస్ వచ్చేసి కూడా 5 రూపీస్ అనమాట. సో మార్నింగ్ వస్తే ఫ్రీగా రావచ్చు, ఈవినింగ్ వచ్చారనుకో ఫ్యామిలీతోనే ఎంట్రీ ఉంటుంది, ఒక సింగిల్ ఎంట్రీ ఉంటుంది అనమాట. సో చెక్అవుట్ దిస్. ఇవన్నీ కనిపిస్తున్నాయా, ఇవన్నీ ఫ్లవర్స్ అనమాట. రకరకాల చెట్లు ఉన్నాయి, దానికి పువ్వులు ఉన్నాయి, అండ్ చాలా ఉన్నాయి. ఒకటి రెండు అంటే మీకు చెప్పొచ్చేమో కానీ ఇన్ని గానం ఉన్నాయి కాబట్టి ఎక్స్ప్లోర్ చేయలేము, చాలా పెద్ద వీడియో అయిపోతుంది. అండ్ గైస్ నిజంగా పార్క్ చాలా బాగుంది. వావ్, చాలా పెద్దగా కూడా ఉంది పార్క్. తిరగాలంటే మినిమం ఒక హాఫ్ అన్ అవర్ అయినా కావాలి మంచిగా తిరగాలని అనుకుంటే. గాయ్స్ చెక్అవుట్ ఇది ఒకసారి ఈ ప్లేస్ చూడండి గాయ్స్, ఎంత బ్యూటిఫుల్గా అనిపిస్తుందో. మీకు కెమెరాలో మంచిగా అనిపిస్తుంది లేదు తెలియదు కానీ నాకు గాయ్స్ నిజంగా కళ్ళతో చూస్తుంటే వావ్ అని అనిపించేటట్టు ఉంది. అండ్ ఇక్కడైతే వాటర్ వస్తాయి. సో ఇప్పుడైతే వాటర్ రావడం లేదు, క్లోజ్ చేసేసాను అనుకుంటా. అండ్ గైస్ ఇక్కడ నిలబడి ఫోటో దిగితే మామూలుగా రాదనమాట, కిరాకు వస్తుంది ఫోటో. గైస్ ఇప్పుడు నేను ఉన్న ప్లేస్ అయితే మొత్తం ఫ్లవర్స్ అనమాట. ఇక్కడ చాలా రకరకాలమైన డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ ఉంటాయి. సో ఇక్కడ మీరు వచ్చి చూడొచ్చు. అండ్ ఇక్కడైతే ఆల్మోస్ట్ అన్ని పూలు చెట్లు ఉన్నాయి గైస్. చాలా ఈ స్విమ్మింగ్ పూల్ లాంటివి ఇక్కడ 4-5 ఉన్నాయి, కానీ దీంట్లో వాటర్ లేవు. అండ్ గైస్ మనం ఫ్లవర్ని చూడడానికి వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్ళి అయితే ఎంట్రీ ఉంటుందో ఎక్సైడ్ కూడా అక్కడికి వెళ్ళి ఉంది. సో నేను బ్యాక్ సైడ్కి వెళ్ళి లోపలికి వెళ్ళొచ్చు అనుకున్నాను, కానీ లోపలికి వెళ్తే ఎంట్రీ లేదు, బ్యాక్ సైడ్కి వెళ్ళి మళ్ళీ ఎక్కడికి వెళ్ళి వచ్చినాం అక్కడికి వెళ్ళాలన్నమాట. సో వెళ్ళామని చూద్దాం, లెట్స్ గో. అండ్ గైస్ చెక్అవుట్ చేసి అక్కడ కూడా కొంతమంది వర్కౌట్ చేస్తారు, కానీ మన హైసాబ్ వచ్చేసిండు. చెట్లు చూడండి గైస్, ఎంత పెద్ద చెట్లు ఉన్నాయి, ఉడతలు ఉన్నాయి, పక్షులు ఉన్నాయి. ఈ పార్క్ లోపల చిన్నపిల్లలు ఆడుకోవడానికి కొన్ని ఉయ్యాలాలు కానీ జారెడ్ బండ కానీ అవి కూడా ఉన్నాయి. నార్మల్గా పార్క్లలో ఎట్లా ఉంటాయి అట్లా ఉన్నాయన్నమాట. అయినా కూడా ఎట్లా క్లియర్ కనిపిస్తుంది లేదు, జస్ట్ 2-3 చిన్న పిల్లలు కనిపిస్తుంది అంతే. గాయస్ చూడండి ఎట్లా ఉన్నాయి జారెడ్ బండ. చెక్అవుట్ చేసి ఒకసారి ప్లేస్ చూడండి గాయస్, ఎంత బాగుంది ఇట్లా నడవడానికి, వాకింగ్ చేయడానికి. పెద్దగా ఉన్నాయి గాయస్ చెట్లు. నేను దగ్గరికి పోయినాను గాయస్, దానికి సగం కూడా అయితేనో కాదు అంత పెద్దగా ఉన్నాయి. అండ్ నిజంగా ప్లేస్ అయితే చాలా బ్యూటిఫుల్ ఉంది గాయస్. వావ్, పూలు చూడండి గాయస్ ఎంత బాగున్నాయి. అంటే చాలా ప్రశాంతంగా ఉంది. ఇక్కడికి వస్తే ప్రశాంతంగా ఉందంటే గైస్ ఏదో ఊర్లో ఉన్నట్టు అనిపిస్తుంది నాకైతే, పొలాల కాడికి వచ్చినట్టు అనిపిస్తుంది. సో అంతా బాగుందన్నమాట ఇక్కడైతే. గైస్ చెక్అవుట్ తీసు కొంగలు మంచిగా 3 కొంగలు ఉన్నాయి కింద. అండ్ ప్లేస్ చూడండి గైస్ ఎంత బ్యూటిఫుల్ ఉంది గైస్. ప్లేస్ అసలు ఇవ్వలేరు అనమాట. సో వావ్, మైండ్ బ్లోయింగ్ ప్లేస్ గైస్ చెక్అవుట్. సో గైస్ ఫైనల్లీ తిరిగిన తర్వాత మనమైతే ఫ్లాగ్ కడకైతే వచ్చేసినాం అనమాట. సో మనకు ట్యాంక్ బండ్లో ఒక ఫ్లాగ్ కనిపిస్తుంది పెద్దగా, ఇండియన్ ఫ్లాగ్. అది సంజయ్ పార్క్ లోపలనే ఉంటుంది. సో దాని దగ్గరికి వచ్చేసిన ఫైనల్లీ తిరిగి. సో గైస్ దాని దగ్గరికి వెళ్దాం అని చూద్దాం. లెట్స్ గో. ఎంత బాగుంది అసలు, ఎవరు కనిపిస్తలేదు పార్క్ లోపల అయితే. స్టార్టింగ్లో ఇండియన్ ఫ్లాగ్ ట్యాంక్ బండ్లో ఉందనుకున్నా, కానీ ట్యాంక్ బండ్లో లేదు, సంజయ్ పార్క్ లోపల ఉంది. ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది నాకైతే. చెక్అవుట్ చేసి ఒకసారి ఈ వ్యూ కూడా చూడండి గైస్, ఎంత బాగుంది వ్యూ. ఇంత ఖాళీ ప్లేస్ గైస్, మొత్తం కొబ్బరి చెట్లు ఉన్నాయి ఇక్కడైతే. అండ్ మన ఇండియన్ ఫ్లాగ్ కనిపిస్తుంది. సో ఇప్పుడు నేనైతే అక్కడికి వెళ్తాను దగ్గరికి చూడడానికి. సో గైస్ ఫైనల్లీ మనం అయితే ఇండియన్ ఫ్లాగ్ దగ్గరికి వచ్చేసినాం. అండ్ గైస్ నిజంగా చాలా అంటే చాలా పెద్దగా ఉంది, మనం అనుకున్న దానికన్నా డబల్ టిబల్ అన్నమాట. సో ఇంత పెద్దగా ఉంటుందని అసలు నేను ఎప్పుడు అనుకోలేదు గైస్, నిజంగా చాలా పెద్దగా ఉంది. మీరు కూడా చూడండి గైస్. ఫస్ట్ టైం ట్యాంక్ బండ్కి వచ్చినప్పుడు ఇండియన్ ఫ్లాగ్ని చూసి ట్యాంక్ బండ్లో ఉందని అనుకుంటాం, బట్ అక్కడ ట్యాంక్ బండ్లో లేదు, సంజయ్ పార్క్ లోపల ఉంది. సో నాకు కూడా ఈరోజు తెలిసింది, ఈరోజు ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది. సో మీకు చూపిస్తాను, మీరు కూడా చూడండి గైస్ ఎంత పెద్దగా ఉంది ఇండియన్. అసలు ఇంత పెద్దగా ఉంటుందని అసలు గైస్ నేను ఎప్పుడు అనుకోలేను. సో చాలా పెద్దగా ఉంది గైస్. అండ్ గైస్ ఇక్కడ కూడా కొత్త రోడ్ వేసారు, ఇంతకుముందు ఇక్కడ రోడ్ లేకుండే. సో చెక్అవుట్ చేసి ఇది కొత్త రూట్ అనమాట. అండ్ ఇక్కడైతే వావ్
సో గైస్ చూడండి ఇట్లా ఉంది ప్లేస్ అయితే. బ్యాక్ సైడ్ చూడండి ఎంత పెద్ద ఇండియన్ ఫ్లాగ్ కనిపిస్తుంది. అండ్ ఇక్కడ మంచి కూర్చోవచ్చు మనం, కూర్చొని ట్యాంక్ బండ్ అందరూ చూడవచ్చు అన్నమాట. సో చూడండి గైస్, వావ్ అక్కడ ఏసీ కూడా ఉంది, నార్మల్ కూర్చోవచ్చు. అండ్ గైస్ ఇది వచ్చేసి మన ట్యాంక్ బండ్ చూడండి గైస్ ఇక్కడ ఏదో షో అవుతుందంట, ఫౌంటైన్ ఎంట్రీ షో అన్నమాట. సో ట్యాంక్ బండ్లో ఈ మధ్య లైటింగ్ షో నడుస్తుంది కదా, అది ఇక్కడికి వెళ్ళి నడుస్తుంది నా డౌట్. అండ్ గైస్ నేను చెప్పాలంటే ఇక్కడ ఎంత ఘోరంగా వాసన వస్తుందంటే ఆ వాసన నేను తట్టుకోలేరు అనమాట. సో మనమైతే మనకు అన్ని అలవాటే కాబట్టి మనం తట్టుకునవచ్చు. సో హై లెవెల్లో ఉన్న ఇక్కడికి వచ్చారనుకో ట్యాంక్ బండ్ పక్కలకి, ఆ వాసనకే అసలు ఇంకోసారి జీవితంలో ట్యాంక్ బండ్కి రారు, అంత దారుణంగా వస్తుంది గైస్ చెప్పండి వాసన. ఈ ప్లేస్ని లైటింగ్ అవుతుంది అనుకుంటున్నా. చెక్అవుట్ చేసి పార్క్లో డైనోసార్ కూడా ఉంది. సో డైనోసార్ అయితే మామూలుగా లేదు, ఫ్రంట్కి వెళ్ళి కొంచెం ఇట్లా అనిపిస్తుంది, బట్ సైడ్కి వెళ్ళి చూస్తే చాలా బాగుంది, సేమ్ డైనోసార్ లాగానే ఉంది. అండ్ చూడండి గైస్ బ్యాక్ సైడ్ డైనోసార్, మీకు బ్యాక్ సైడ్ డైనోసార్ ఉంది కదా, ఎంత బాగుందిరా బాయ్, వావ్. సో గైస్ ఆల్మోస్ట్ నేను పార్క్ మొత్తం తిరిగినట్టే. అండ్ చూద్దాం ఇప్పుడు వే టు ఎక్సిట్ ఎక్కడ ఉంది చూస్తున్నా, ఇంటికి వెళ్ళిపోదాం. పార్క్లో ఏం లేదు, జస్ట్ మీరు మార్నింగ్ వాకింగ్ చేయడానికి రావచ్చు, వర్కౌట్ చేయడానికి రావచ్చు, అంతేగాని అంటే బ్యూటిఫుల్గా ఏం లేదు, జస్ట్ లవ్ బర్డ్స్ రావచ్చు అన్నమాట తిరగడానికి మంచిగా. బ్యూటిఫుల్ ప్లేస్ గైస్ అంటే చాలా బాగుంది ప్లేస్, కానీ మనకు కాదు, లవ్ బర్డ్స్ ఎవరితో ఇక్కడ కూడా ఏదో ఉన్నట్టుంది, చూసుద్దాం. వావ్ చల్ల నీళ్ళు, ఈ నీళ్ళని చూసిన దీనిలో మునిగి ఈత కొట్టాలనిపిస్తుంది గైస్. నీళ్ళైతే మంచిగా వస్తున్నాయి, ఆహా నీళ్ళ సౌండ్ వింటే ఆ మజానే వేరన్నమాట. గైస్ ఫైనల్లీ ఒక షాప్ అయితే ఓపెన్ అయింది, నిజంగా చాలా దారుణంగా ధూప్ అవుతుంది నాకైతే. సో ఫస్ట్ అయితే ఒక వాటర్ బాటిల్ కొన్నాం చిన్నది, ఇది చిన్న. నార్మల్గా బయట వాటర్ బాటిల్ అయితే 20 రూపీస్ ఉంటుంది, కానీ ఈ పార్క్ లోపల అయితే బాటిల్ ప్రైస్ వచ్చి 25 రూపీస్ అనమాట. సో 5 రూపాయలు ఎక్కువ తీసుకుంటారు. ఏ పార్క్లో అయితే టికెట్ ప్రైస్ తక్కువ ఉంటుందో దాని లోపల పోయిన తర్వాత వాటర్ బాటిల్ కానీ చిప్స్ కానీ టికెట్ ఇవన్నీ డబల్ టిబల్ ప్రైస్ ఉంటాయన్నమాట. ప్రశాంతంగా కూర్చొని తాగుతాం కదా, చాలా దారుణంగా దూకైతే బ్రిడ్జ్ ఉంది, ఈ బ్రిడ్జ్ మీద కూర్చొని నీళ్ళు తాగుతాం. అండ్ గైస్ ఈ పార్క్లో అయితే 2 సైడ్ ఎగ్జిట్ ఉన్నాయి, ఒకటి ఇక్కడ ఇట్లా పెడితే ఎగ్జిట్ ఉంది, అండ్ ఒకటి స్టేట్ పెడితే ఎగ్జిట్ ఉంది. సో 2 సైడ్ ఎగ్జిట్ అన్నమాట. సో గైస్ ఫైనలీ నేనైతే పార్క్ లోపలికి బయటికి వచ్చిన. అండ్ గైస్ బయటికి రాగానే చూడండి నాకు ట్రైన్ అక్కడ వెళ్తుంది. నేను ఎంత స్పీడ్ ఉరికినా సరే నాకు ఆ ట్రైన్ దొరకదు, సో అందుకే లైట్ తీసుకొని మెల్లగా నడుచుకుంటూ అవుతున్నా. గైస్ ఫైనలీ నేను స్టేషన్ వరకు అయితే వచ్చిన. పార్క్లకి బయటికి రాగానే మన ట్రైన్ వచ్చిండే. సో నేను స్పీడ్ కూడా వచ్చినా సరే ఆ ట్రైన్ మిస్ అవుతున్నాను. ఎందుకంటే గైస్ ఫస్ట్ టికెట్ తీసుకోవాలి గైస్, మీరు ఎక్కడైనా జర్నీ చేసేటప్పుడు టికెట్ తీసుకున్నట్టు జర్నీ చేసిరనుకో 500 కానీ 1000 రూపాయలు కానీ బొక్క అన్నమాట. సో దీని ట్రైన్ టికెట్ ప్రైస్ వచ్చేది 5 రూపీసే, అదే ఒకవేళ నన్ను పట్టుకుంటే 500. సో 5 రూపీస్ ఎక్కడ 500 ఎక్కడ గైస్, మీరు ఒకసారి ఆలోచించండి. అందుకే పోతే పోనీ నెక్స్ట్ ట్రైన్కి వెళ్దాం అన్నట్టు వెళ్ళకి నడుచుకుంటూ వస్తున్నా. సో గైస్ చెక్అవుట్ చేసి ఫైనలీ మన ట్రైన్ వచ్చేసింది. సో నయం టికెట్ తీసుకున్నాం గైస్, టికెట్ తీసుకున్న జర్నీ చేసి ఉంటే 500 కూడా 500 బొక్క అన్నమాట. అంటే 5 into 60 చేస్తే అప్పుడు 500 అవుతుంది. సో టికెట్ తీసుకున్న జర్నీ చేయండి మీరు ఎప్పుడైనా. సో గైస్ ఫైనల్ ఇంటికాడికి అయితే వచ్చేసిన, ఎండ కూడా వచ్చేసింది, దబాయించి ఎండ కొడతాం. ఇంటికి పోతాం మంచిగా ఫ్రెష్గా స్నానం చేద్దాం, టిఫిన్ చేద్దాం, దాని తర్వాత క్రికెట్ అన్నీ పోదాం. లెట్స్ గో గైస్. సో గైస్ ఫైనల్లీ దోశ ఎక్కి తీసుకొని ఇంటికి వెళ్తున్నా. సో గైస్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ గైస్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఎందుకంటే గైస్ చాలా మంది వీడియోలు చూస్తున్నారు కానీ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేస్తలేరు. డూడ్ సబ్స్క్రైబ్ చేయండి డూడ్, ఎందుకంటే ఇలాంటి ఈ ఛానల్ పైన మీకు ఇంకా చాలా వెరైటీ చాలా లైఫ్ స్టైల్ బ్లాగ్స్ వస్తాయి. సో డూ సబ్స్క్రైబ్. అండ్ గైస్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.